హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు జున్ను పాలు లేకుండా జున్ను టైప్ ఆఫ్ స్వీట్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఇది 6.5% ఫ్యాట్ ఉండే మిల్క్ తీసుకోండి, టోన్డ్ది కాదు. ఆరెల్స్ నార్మల్ గేదె పాలైనా పర్వాలేదు. ఇప్పుడు ఈ పాలని బాగా మరిగించాలి. ఇప్పుడు ఈ జున్ను తయారు చేసుకోవడానికి మనకి చైనా గ్రాస్ అని అవైలబుల్గా ఉంటుంది, అగర్ గ్రాస్ అని. దానికి ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు బ్యాక్ సైడ్ ఉంటాయి. ఇది 35 రూపీస్ ఈచ్ అండి. 1 ఇంచ్ పీసెస్గా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోండి. 1 లీటర్ మిల్క్కి 2 ప్యాకెట్స్ ఈ అగర్ గ్రాస్ అనేది యూజ్ అవుతుందండి. 500 గ్రామ్స్ మిల్క్ అయితే జస్ట్ 1 ప్యాకెట్ చాలు. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ని ఒకసారి వాష్ చేసి కొంచెం హాట్ వాటర్లో సోక్ చేయాలి. 30 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ని పిండేసి మనం ఇందాక బాయిల్ చేసుకున్న మిల్క్లో వేసేయాలి. ఇప్పుడు ఈ గ్రాస్ మొత్తం పాలలో డిజాల్వ్ అయ్యే వరకు ఒక 10-15 మినిట్స్ బాగా మరిగించండి, కొంచెం చిక్కగా అవుతుంది. ఈలోపు ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పులు రోస్ట్ చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుని పక్కకు తీసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని జస్ట్ గీని అప్లై చేయండి. ఎక్సెస్ గీ ఉంటే వేరే బౌల్లో తీసేసుకోండి. ఇప్పుడు ఈ బాయిల్ అవుతున్న మిల్క్లో 1 కప్ ఆఫ్ షుగర్, అంటే అప్రాక్సిమేట్లీ 12 స్పూన్స్ అండి. 1 లీటర్ మిల్క్కి 12 స్పూన్స్ చాలు. 1 షుగర్ కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుని మనం గీ అప్లై చేసుకుని బౌల్లో మిల్క్ని వేసేయండి. స్వీట్స్ ఇష్టం లేని వాళ్ళకి కూడా ఈ స్వీట్ చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు రోస్ట్ చేసిన జీడిపప్పుల్ని పైన అలాగా వేయండి. సో అవి ఫ్లోట్ అవుతాయి. ఆల్రెడీ కొంచెం చిక్కగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దీన్ని మీరు ఒక 2-3 అవర్స్ అలాగే వదిలేయండి. 2-3 అవర్స్ అయ్యాక మనకి వేరే బౌల్స్లో రివర్స్ చేస్తే ఇలాగా వస్తుంది. సో ఫైనల్లీ జున్ను ఈజ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.